చూడు. ఏంటిది? ఏటీఎం మిషన్ సెట్. ఏంటి ఏటీఎం మిషనా? ఏంట్రా వైర్లతో పాటు పీక్కొచ్చారు? న్యూస్ చూడలేదా నువ్వు? అలవాట్లేదు. అన్ని ఛానల్స్ లో మన మ్యాటరే ట్రెండింగ్. తాడా నుంచి తెచ్చాం. అక్కడే పగలగొట్టి డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, కుదరలా. పేక్కొచ్చేసాం. సొట్టపడిందేంటి? ఓపెన్ చేయడానికి ట్రై చేసాం, 2 గుణపాలు వంగిపోయాయి. సరే, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఏటీఎం మెకానిక్ ఎవడన్నా తెలుసా నీకు? ఆ మెకానిజం తెలిసిన వాడైతే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. వ్యాన్లో డబ్బు తెచ్చి మా కళ్ళ ముందే ఇందులో ఫిల్ చేశారు. 30-35 ఏళ్ళు ఉంటుంది ఈజీగా. एटीएम मशीन को तोड़ के लाए हैं, उसमें पूरा पैसा है, लेकिन खोल नहीं सकते. ठीक है. ఎవడో దొరికాడు రోయ్. మెకానిక్ దొరికాడు. నేను చెప్పానా? బట్ రేపే వస్తాడు. సెట్, మిషన్ బండిలో పెట్టుకుని తిరగడం కొంచెం రిస్క్. ఏ రూట్ లో వెళ్ళినా పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. పోనీ నా గొడౌన్ లో పెట్టుకో, మెకానిక్ వచ్చేంత వరకు. ఓకే మావా, సేట్ నాకు 3 ఏళ్లుగా పరిచయం, నమ్మొచ్చు. సేట్, ప్రస్తుతానికి 2 ఏళ్ళు ఇవ్వు. మిషన్ ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఉందో చూసి అప్పుడు షేర్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి? అయ్యో, మెకానిక్ ని రానివ్వండి. సారీ సెట్, మొత్తం 6 ఉన్నాం మేము, ఏటీఎం సెక్యూరిటీతో కలిపి. అందరికి నైట్ డబ్బులు ఎంతో కొంత ఇవ్వాలి. నేను ఇంకేమన్నా చూసుకుంటాలే. వస్తా రే, వదిలేరా. తెలియని పోటుగాడితో బిజినెస్ చేయడం కంటే తెలిసిన వెధవతో చేయడం మంచిదని నేనే వాడిని లాక్కొచ్చాను. అర్జున్, మెకానిక్ రాగానే ఫోన్ చేస్తాను. నాన్నా, ఏటీఎం మెకానిక్ ఆయా హై. పిచ్చి మొహాలు, డబ్బు ఇక్కడ ఉంటుందని తెలియక ఇక్కడ పగలకొట్టడానికి ట్రై చేశారు. ఆంధ్ర బార్డర్ నుంచి తెచ్చారు. సెట్, మెకానిక్ వచ్చాడా? ఇంకా రాలేదు అర్జున్, వస్తే నీకు ఫోన్ చేయనా? మోసం చేయకు సెట్, మేము ఉన్నప్పుడే నువ్వు మిషన్ ఓపెన్ చేయాలి. తెలుసు అర్జున్, ఫోన్ పెట్టు. సౌండ్ విన్నావుగా, 30-35 ఏళ్ళు ఉంటుంది. సెట్, మోసపోయావు. ఏంటి? ఇది ఒరిజినల్ కాదు, ఫేక్. ఫేకా? నాకు 30 లక్షలు కనిపించట్లా, నీకు కనిపిస్తాయేమో చూడు. బ్లూ షర్ట్, 65 ఏళ్ళు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, మ్యాట్రిమోనియల్లో యాడ్ ఇచ్చాడు. నిన్నే మీట్ అయ్యాం, చూసిన వెంటనే నచ్చానన్నాడు. నన్ను కవర్ చేయి. చూస్తున్నాడా? ఏం చేయబోతుంది? 2 గంటలుగా వాడితో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను. దమ్ము కొట్టకపోతే తల పగిలిపోయేలా ఉంది. ఏంట్రా చూస్తున్నావు? ఇలా తాగితే 50% డ్యామేజ్, సో ఇట్స్ హెల్దీ. ఎంత స్పీడ్? రేపు మా ఇద్దరికి డేటింగ్. ఎలా అని అడుగు. చెప్పండి. పొద్దున్నే అపోలోలో హెల్త్ చెకప్. రేపు వెళితే 10% డిస్కౌంట్ అట. తర్వాత సంగీత కచేరీకి వెళదామన్నాడు. నాలాంటి దానికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాడట. ఈ దమ్ము నన్ను చంపేలోపు ఈ ముసలాడు సోదేసి నన్ను చంపేసేలా ఉన్నాడు. నన్ను చూసి నవ్వుతున్నారు. నువ్వు నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పాను. 5 నిమిషాల్లో వచ్చేస్తాడట. మాఘమాసంలో పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఈలోపు ఎలాగైనా వాడు అకౌంట్ నెంబర్ తెలుసుకుంటాను. మినిమం 5 to 10 lakhs ఉంటుంది. లంపుగా కొట్టేద్దాం. నేను పక్కాగా స్కెచ్ వేశాను. ఏమంటావు? నీకు 20% ఇస్తాను. నేను ఎవడైనా బడాబాబు గాని గవర్నమెంట్ ఆఫీసర్ గాని దొరుకుతాడేమో చూస్తున్నాను. చేచి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా? ചേച്ചി, அப்போ பார்த்துருப்பான்னு நினைக்கிறேன். பார்த்துருந்தாலும் உள்ளே வரமாட்டாடா. இது ஜென்ஸ் டாய்லெட், நம்ம சேஃப். ఎందుకురా నేను ఫోన్ చేస్తే తీయట్లేదు? వారం రోజుల నుంచి కాల్ చేస్తున్నాను. నువ్వే అర్థం చేసుకుంటావు అనుకున్నా. అర్థం చేసుకోవడానికి ఏముంది? ఇది వర్కౌట్ అవ్వదు సంధ్య. ఏది మన రిలేషన్షిప్పా? మరి ఎందుకురా నాకు హోప్ ఇచ్చావు? హోపా? నేను లవ్ చేస్తున్నానని చెప్పానా?
పెళ్లి చేసుకుంటానని చెప్పానా? లేదు, కానీ 2 సార్లు గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళావుగా, దాని అర్థం ఏంటి? ఏంటమ్మా వాడికి ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాడు కదా. అమ్మా నువ్వు వెళ్తేనే కానీ మేము వెళ్ళలేమమ్మా. ఇప్పుడు కూడా ఎస్కేప్ అవడానికేగా టాయిలెట్ లో దూరం. నేను లోపలికి బ్రేకప్ రావడానికి ఇంతకంటే మంచి ప్లేస్ దొరకలేదా? వాడు లోనికి రావడం చూసి ఆ పిల్ల ఫాలో అయిందబ్బా. త్వరగా మాట్లాడి పంపరు. ఏరా, అమ్మాయిల్ని ఈజీగా పడేస్తావు కానీ 2 రోజుల్లోనే కట్ ఆ చేసేస్తావు. తర్వాత బోర్ కొట్టేస్తున్నారా? బోర్ కొడుతున్నా. అబ్బాయిలాగే అమ్మాయిలకి కూడా స్వార్థం ఎక్కువ. మా నాన్న సేవింగ్స్ మొత్తం ఈ ప్రాజెక్ట్ లో పెట్టాను, నా సేవింగ్స్ కలిపి. 2 అంతస్తుల అపార్ట్మెంట్స్ కడుతున్నాను. టోటల్ 6 యూనిట్స్, ప్రీమియం అపార్ట్మెంట్స్, అన్ని 2 BHK. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేను సక్సెస్ అవుతాను, లేదంటే సక్సెస్ అవుతుంది. లవ్ యూ. మా నాన్న చనిపోయారు. అమ్మ తన హస్బెండ్తో దుబాయ్లో ఉంది. సెకండ్ మ్యారేజ్. అమ్మని చూసి 8 years అవుతోంది. తన పిల్లలతో తను హ్యాపీగా ఉంది. నీ రూమ్మేట్ లేదా? లేదు, డే షిఫ్ట్. ఒక ఇంజనీర్ని లవ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఒక రైటర్, ఒక ఫిల్మ్ మేకర్, ఇలాంటి వాడు ఎవడైనా వస్తాడనుకున్నాను. ఏ ఇంజనీర్కి ఏం తక్కువ? బోరింగ్. లెక్కలు, ప్లాన్స్, కాంక్రీట్, కన్స్ట్రక్షన్స్. లైఫ్ లో మ్యాజిక్ ఉండాలి కదా. మ్యాజిక్. ఆ ఫోటో కల్కటాలో తీసిందేగా? అవును. అదే హౌరా బ్రిడ్జ్ చూసావుగా? అదొక పెద్ద ఇంజనీరింగ్ మావల్ అని చెప్పబోతున్నావా? దీన్ని మామూలుగా వేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ దీని వెనక ఎంత గొప్ప ఇంజనీరింగ్ ఉందో తెలుసా? సీరియస్లీ, హౌరా బ్రిడ్జ్ ఎలా కట్టారో అదే ఇంజనీరింగ్ కాన్సెప్టే ఈ స్టాప్లెస్ కూడా. కొంచెం ఆలోచించు, అంత అద్భుతమైన బ్రిడ్జ్ కాన్సెప్టే దీనికి కూడా. రెండిటికి ఒకే డిజైన్. నిజంగా చెప్తున్నా, క్యాంటిలివర్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్. నీకు తెలుసా, పిల్లరే లేదు కానీ సపోర్ట్ చేస్తుంది. ఇది మ్యాజిక్ కాదా? ఇది మ్యాజిక్ కాదా? ఇది ఇంజనీరింగ్ వల్ల మాత్రమే సాధ్యం. బంగారం ఏంటి? అది నా రూమ్మేట్. ఇది నా షాపురా మావ. దీంతో కలిపి మొత్తం 18 షాపులు. అందరం చీటింగ్ కేసులో బుక్ అయ్యాం. షాపులు మూసేసి సీల్ చేశారు. దాంతో వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది. నా లైఫ్ మారిపోయింది. ఎప్పుడు సీల్ చేశారు? నిన్ను కలవడానికి ముందు. 4 ఏళ్ళు అయ్యింది. రేపు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. హియరింగ్. 3 ఏళ్ళు శిక్ష తప్పదని లాయర్ చెప్పాడు. ఉదయం నుంచి మూడవుట్ ఏంటని అడిగావు కదా, ఇదే కారణం. మిగతా షాపులన్నీ డబ్బున్న పార్టీలు. వాళ్ళు జైలుకి వెళ్ళినా పర్వాలేదు. కేస్ ఫైల్స్ ఉన్నాయా? వాటిని ఎందుకురా చదువుతావు? లాయర్ ఇప్పటికి 100 సార్లు చదివాడు. నేను రేపు జైలుకి వెళ్ళక తప్పదు. 3 ఏళ్ళు ఒంగోబెట్టి తాట తీసేస్తారు. కండ మాత్రమే కాదు, బలుపెక్కిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. నాలాంటి అందగాడు వాళ్ళకు దొరికాడే అనుకో, ఇంకంతే, పంచర్. రే, పోనీ నా ముక్కు పచ్చడి చేశారా అర్జున్? అందంగా ఉండడం కూడా కష్టమేరా జైల్లో. రేపటి నుంచి జైల్లో నాకు ఆయిల్ మసాజే. డిశ్చార్జ్ అడగండి సార్, ఇచ్చేస్తారు. డిశ్చార్జ్ ఏంటి ఆషామాషిగా ఉందా? బెల్ కంపెనీ అని చెప్పి 33 కంప్యూటర్లు అమ్మాడు నీ ఫ్రెండ్. అట్టపెట్టెలు ఉన్నాయి చూడండి, అవి మాత్రమే ఒరిజినల్. 33 కంప్యూటర్లు నకిలీవి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వీడిని ఎలా విడిపించమంటారు? 3 ఏళ్ళు కన్ఫర్మ్. సీజర్ మెమో చదివారా? అందులో ఏముంటుంది? చార్జ్ షీట్ లో క్లియర్ కట్ గా ఉందిగా. అట్టపెట్టెల్ని సీజ్ చేయడం మాత్రమే మెన్షన్ చేశారు మెమోలో. కంప్యూటర్స్ ని వదిలేశారు. కేర్లెస్ మిస్టేక్. మెమో రాసినోడు మిస్టేక్ చేశాడు. మీకు ఇది చాలు, డిశ్చార్జ్ అడగండి, ఇచ్చేస్తారు.
మేము మొత్తం 18 మంది మావా, నాతో కలిపి. నన్ను మాత్రం వదిలేశారు. సూరిగాడు ఒక కేసులో ఇరుక్కున్నాడుగా, మన అర్జునే ఆ నిడిపించాడక్క. మావా, ఆ, నన్ను కలవడానికి ముందు ఏం చేసేవాడివి? ఎంతవరకు చదివావు? ఇంటరు. నువ్వు వింటరా? రే, నేను బీకామ్ లిటరేచర్ రా. ఎందుకు అడుగుతున్నావు? లేదు, లాయర్ గారి దగ్గర ఏదో చెప్పావు, టెక్నికల్ గా ఏదో మాట్లాడావు, నాకు అర్థమైంది. కానీ మ్యాటర్ ఏంటో అర్థం కాలేదు. జడ్జి గారు నన్ను మాత్రమే బయటికి పంపేశారు, మిగిలిన వాళ్ళందరినీ 5 ఏళ్ళు లోనకు తోసేశారు. 6 లాంగ్వేజ్ల్లో మాట్లాడుతున్నావు. లాయర్కే తెలియని లా పాయింట్స్ అన్ని నీకు తెలుసు. ఓవర్ ఇంటెలిజెంట్. నువ్వు ఎవరు మావా? నాకు 10 సంవత్సరాలుగా తెలుసు. వాడికి అసలు ఈ పని నేర్పించింది నేనే. వాడికున్న నాలెడ్జ్కి ఈ పాటికి వాడి ఈ ఊరు కొనేసి ఉండాలి. డిసిప్లిన్, ఫోకస్ మిస్సింగ్. అందుకే ఇలా ఉన్నాడు. ప్యాకెట్ పిచ్చింది విన్నానే. అయ్యో, ఎన్నో లక్షలు పోగొట్టుకున్నాడు. అదే వాడికున్న మైనస్. నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేసి అడిగానన్నా. 6 లక్షలు రెడీగా ఉన్నాయి, మిగతా 2 లక్షలు వారంలో ఇస్తా అన్నాడు. ఇప్పుడు అడిగితే డబ్బు లేదంటున్నాడన్నా. ఏమిటి నీ వెనక తిప్పించుకుంటున్నావా? అబ్బేదేం లేదన్నా. మరింకేంటి? డబ్బు నేనే తీశాను, సూర్యకి తెలియదు. ప్యాకెట్ ఆడావా? ఓడిపోయావా? 6 లక్షలు పోగొట్టావా? సింగిల్ సిట్టింగ్ లోనా? అది నాకివ్వాల్సిన డబ్బని తెలుసు కదా? తెలుసు. రే, వాడిని లాక్కురండి రా. అలాగనా? బారు వడ్డీకి డబ్బు తీసుకున్నాడు. చెప్పిన తేదీకి తిరిగి ఇవ్వలేదు. 3 రోజుల నుంచి నా గొడవలోనే ఉంటున్నాడు. మా కుర్రోళ్ళు 4 పొద్దుటి నుంచి రాత్రి వరకు వీడి మీదే పంచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ భాగంలో మాత్రం కొట్టరు. ఎందుకో తెలుసా? ఎందుకు? ఇంకో 3 రోజుల తర్వాత ఇక్కడ కోసి 2 కిడ్నీలు పీకి అమ్మేస్తాను. తెలిసిన వాళ్ళు కదా అని ఆలోచిస్తున్నాను. వారం టైం ఇస్తున్నాను. తీసుకున్న అప్పు 8 లక్షలతో పాటు 7 రోజుల వడ్డీ మొత్తం 9 లక్షలు నా టేబుల్ మీదకి రావాలి. రాలేదే అనుకో, వీడు నా గొడవలో ఉంటాడు. రేయ్, డబ్బు పోగొట్టేది నువ్వు, కిడ్నీలు పోగొట్టుకోవాల్సింది నేనా? ఏటీఎం మిషన్ రెడీ చేయరా. 9 లక్షలను ఇప్పుడు పోగు చేయాలనుకో, వెంటనే 7 మిషన్లు తయారు చేయించాలి. అది మాత్రమే కాదు, బుర్రలేనోళ్ళు 7 కావాలి. ఇదంతా జరిగేదేనా? తప్పదంటే చేసి తీరాలిగా. లాస్ట్ టైం మనకి చేసి ఇచ్చాడే, ఆయన పట్టుకొని ఇంకో ఏటీఎం మిషన్ చేయమను.